భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడు తీవ్రమైన ఆత్మీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. అతని మనస్సు యుద్ధం యొక్క పరిణామాలను గురించి ఆలోచించి కలత చెందుతుంది. అతను తన బంధువులు, గురువులు, స్నేహితులను యుద్ధ భూమిలో చూసి అతని హృదయం దుఃఖంతో నిండిపోతుంది. యుద్ధ భూమిలో తన బంధువులు, గురువులు, స్నేహితులను చూసి అతని హృదయం దుఃఖంతో నిండిపోతుంది. అతని మనస్సు యుద్ధం యొక్క పరిణామాలను గురించి ఆలోచించి కలత చెందుతుంది. అతను యుద్ధం చేయడం వల్ల కలిగే పాపం మరియు దుశ్చపం గురించి ఆలోచిస్తూ తన మనస్సులో తీవ్రంగా బాధపడుతున్నాడు. అతని మనస్సు యుద్ధం యొక్క పరిణామాను గురించి ఆలోచించి కలత చెందుతుంది. అతను తన బంధువులు చంపడం తనకు పాపమని, దాని వల్ల కలిగే దుశ్చంతాన్ని భరించలేని చెబుతాడు. 28వ శ్లోకంలో అతను తన బంధువులను చంపడం తనకు పాపమని, దానివల్ల కలిగే దుఃఖాన్ని భరించలేని చెబుతాడు. 28వ శ్లోకంలో అతను తన బంధువులను చంపడం తనకు పాపమని, దానివల్ల కలిగే దుఃఖాన్ని భరించలేని చెబుతాడు. నా నోరు ఎండిపోతోంది, నా శరీరం వణుకుతోంది అని అతను చెబుతాడు. అతని దుశ్చకం మరింత తీవ్రమవుతుంది. నా నోరు ఎండిపోతోంది, నా శరీరం వణుకుతోంది అని అతను చెబుతాడు. అతని చేతులు వణుకుతున్నాయి. అతని శరీరం బలహీనంగా మారుతుంది. అతను తన గాంధీవాన్ని కూడా పట్టుకోలేకపోతున్నాడు. 29వ శ్లోకంలో అతని దుశ్చం మరింత తీవ్రమవుతుంది. అతని చేతులు వణుకుతున్నాయి. అతని శరీరం బలహీనంగా మారుతుంది. అతను తన గాంధీవాన్ని కూడా పట్టుకోలేకపోతున్నాడు. ఈ శ్లోకంలో లోతుగా ప్రవేశించే ముందు మీరు మా భగవద్గీత పూర్వ వీడియోలు చూడకపోతే వాటిని తప్ప చూడాలని సిఫార్సు చేస్తున్నాను. ఆ వీడియోలలో నేను పూర్వ శ్లోకాలను వివరంగా వివరించాను. అర్జునుడి సందేహం మరియు కృష్ణుడి మార్గదర్శకతను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడ్డాను. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో రోజు రోజుకి ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే నేను దానిపై పూర్తి సిరీస్ సృష్టించాను. ఆ వీడియోలను కూడా తప్పక చూడండి. మహాయుద్ధానికి సమగ్ర దృశ్యం పొందడానికి అర్జునుని శారీరక లక్షణాలు అతని అంతర్గత సంక్షోభాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. అతని ఎండిపోయిన నోరు, వణుకుతున్న శరీరం, బలహీనమైన చేతులు అతని తీవ్రమైన మానసిక స్ఖలితికి నిదర్శనం. అతని దుఃఖం కేవలం మాటల్లో వ్యక్తీకరించబడదు. అది అతని శరీర భాషలో, అతని ప్రతి కదలికలో కనిపిస్తుంది. అతని శారీరక వ్యక్తీకరణలు అతని ఆత్మీయ సంక్షోభం యొక్క తీవ్రతను నొక్క చెబుతాయి. అతని కళ్ళలో నీరు, అతని వణుకుతున్న స్వరం, ఇవన్నీ అతని హృదయంలో ఉన్న తీవ్రమైన బాధను వెల్లడిస్తాయి. యుద్ధం చేయాలనే ఆలోచనే అతని భయంకరమైన స్థితిలోకి నెడుతుంది. అర్జునుని దూసం అతని దయను, సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అతను తన బంధువులను చంపడం తనకు పాపమని భావిస్తున్నాడు. అతని హృదయం కరుమతో నిండి ఉంది. అతను ఇతరుల బాధను తన బాధగా భావిస్తున్నాడు. దయ అనేది ఆధ్యాత్మికతకు మూలస్తంభం. ఇది మనల్ని ఇతరులతో అనుసంధానిస్తుంది, మన స్వార్థాన్ని తగ్గిస్తుంది. అర్జునుని దయ అతని ఉన్నత స్థాయి ఆధ్యాత్మికతకు సాక్ష్యం. అతను యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడు, ఎందుకంటే అతను తన స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. అతను తన చర్యల యొక్క పరిణామాలను, అవి ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకుంటున్నాడు. విభాగం 4 అర్జునుడు సున్నితత్వం మరియు భక్తి యొక్క ఉదాహరణ. అర్జునుడు కేవలం ఒక యోధుడు కాదు, అతను సున్నితమైన హృదయం, లోతైన భక్తి కలిగిన వ్యక్తి. అతని హృదయం ప్రేమ మరియు కరుణతో నిండిపోయి ఉంటుంది. అతని భక్తి కేవలం దేవుడి పట్ల మాత్రమే కాదు, తన సహచరుల పట్ల కూడా ఉంటుంది. అతను తన గురువు పాదాల వద్ద కూర్చుని మార్గదర్శకత్వం కోరుతున్నాడు. అతని గురువు కృష్ణుడు అతనికి మార్గం చూపుతో అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయం చేస్తాడు. అతని సున్నితత్వం అతని బలానికి సూచిక, బలహీనతకు సూచిక కాదు. అతని లోపలున్న బలం అతని ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం ద్వారా వ్యక్తమవుతుంది. ఇది అతని ఉన్నతమైన నైతిక విలువలు, సూత్రాలకు ప్రతీక. అతని ఆలోచనలు ఎల్లప్పుడూ ధర్మం మరియు న్యాయం పట్ల ఉంటాయి. అతని దయ మరియు సున్నితత్వం అతని భక్తి యొక్క అభివ్యక్తి. అతని హృదయం ఎల్లప్పుడూ శాంతి మరియు ప్రేమతో నిండిపోతుంది. అతను తన గురువుపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు మరియు అతని మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడు. కృష్ణుడి పట్ల అతని విశ్వాసం అతనికి మార్గం చూపుతుంది. అతని భక్తి అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రయాణం అతనికి శాంతి మరియు ఆనందాన్ని అందిస్తుంది. విభాగం కాదు జీవిత పాయాలు. మన ప్రయాణంలో దయ మరియు సున్నితత్వం, ఈ పాహాలు మన జీవితాన్ని సార్థకంగా మార్చలవు. అర్జునుని కథ మనకు జీవితంలో దయ మరియు సున్నితత్వం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది.
అర్జునుడు తన శక్తిని మరియు ధైర్యాన్ని ఉపయోగించి తన శత్రువుల పట్ల కూడా దయ చూపించాడు. ఈ లక్షణాలు బలహీనతకు సూచికలు కావు, బలం యొక్క గుర్తులు. దయ మరియు సున్నితత్వం మనకు నిజమైన మరియు ధైర్యాన్ని ఇస్తాయి. మనం కూడా అర్జునుడిలా దయ మరియు సున్నితత్వంతో జీవించడానికి ప్రయత్నించాలి. మన జీవితంలో ఈ లక్షణాలను అనుసరించడం ద్వారా మనం మరింత శాంతి మరియు ఆనందాన్ని పొందగలం. ఇతరుల బాధను అర్హం చేసుకోవడానికి, వారి పట్ల కరుణ చూపడానికి ప్రయత్నించాలి. ఇది మన చుట్టూ ఉన్నవారితో మరింత బలమైన సంబంధాలను నిర్మించడానికి సహాయపడుతుంది. మన స్వర ప్రయోజనాలను పక్కన పెట్టి మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఆలోచించాలి. ఈ విధంగా మనం మరింత బాధ్యతాయుతంగా మరియు కరుణతో జీవించగలను. దయ మరియు సున్నితత్వం మనల్ని మానవులుగా మెరుగుపరుస్తాయి, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి. ఈ లక్షణాలు మన జీవితాన్ని మరింత సార్థకంగా మరియు సంతృప్తిగా మార్చగలవు. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తితో స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.